రోజు దేవుని వాగ్దానము యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది, ప్రేమించు ప్రతివాడును దేవుని మూలంగా పుట్టినవాడే దేవుని ఎరుగును. అసలు ప్రేమకు నిర్వచనం యేసుక్రీస్తు అని చెప్పాలి. దేవుడై ఉండి సర్వలోకానికి అధికారి అయి ఉండి మనలాంటి మానవుల కోసం ఆయన భూలోకానికి నరుడిగా వచ్చాడు. యేసు ప్రభువారు మనందరినీ పాపం నుంచి విడిపించి నిత్య రాజ్యానికి వారసులుగా చేయడానికి ఆయన భూలోకానికి నరుడిగా వచ్చాడు. శిలువ మీద తన ప్రాణాన్ని మన కొరకు మరణిస్తూ మనకు నిత్య జీవాన్ని ఇచ్చాడు. ఆయన అవమానం పొంది మనల్ని గణపరిచాడు. దేవుని ప్రేమ ఎంత గొప్ప! దేవుడు మన కోసం తన ప్రాణాన్ని పెట్టాడు. దేవునిది నిజంగా వన్ సైడ్ లవ్ అని చెప్పాలి. మనం ఏదో ప్రేమించామని కాదు, మనం ఏదో దేవునికి భక్తి చేస్తున్నామని కాదు. మనం ఇంకనూ పాపులమై ఉండగానే, ఇంకనూ శత్రువులమై ఉండగానే ఆయన మన కోసము తన ప్రాణాన్ని అర్పించాడు. నీవు గనక దేవుని ప్రేమించగలిగితే దేవుడు నీ కోసము సమస్తము చేయగలడు. ఈ వాగ్దానాన్ని బట్టి దేవుడు మనల్ని బలపరచునుగాక. ఆమేన్.